వాళ్ళ విజులు చూస్తుంటే కాలేజీలో అమ్మాయిలు సైట్ వేసినట్టుంది. ఏమన్నా ఒక అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే లాగా ఉన్నారు. అందులో బాలకృష్ణ 100 జీవులు ఎత్తాడు, ఆడ సెక్యూరిటీని దోస్తాడు, ఒక్కని తేలేకపోతున్నాడు. అదే కాకుండా చంద్రబాబు నాయుడు సీట్లో కూర్చున్నాడు, రామారావు గారు పైన ఉన్నాడు. ఆయన చాలా సంతోషంగా ఉంటారు. కనీసం నిజ జీవితంలో చేయకపోయినా అసెంబ్లీలో వచ్చి సీట్లో కూర్చున్నారు. ఇది బాలకృష్ణ గారికి ఇది పద్ధతి కాదు. ఆ కుటుంబ సభ్యులు కూడా ఈరోజు ఆనందపడి ఉంటారు. రెండోది, దయచేసి బాలకృష్ణ లోపల రానిద్దు. ఎందుకంటే ఆయన సర్టిఫికెట్ తెచ్చుకున్నాడు, ఆయనకి మెంటల్ గా ప్రాబ్లం ఉందని. మా వాళ్ళు సైకో, అసలు సైకో వాళ్ళు, వాళ్ళ మావ. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి మెంటల్ ఉంది, వాళ్ళ తమ్ముడికి మెంటల్ ఉంది, బాలకృష్ణ గారికి మెంటల్ అంటే సబ్జెక్ట్ ఉంది. వాళ్ళ గన్ను కింద తీసుకొచ్చి నిన్ను కాల్ చేసిన నన్ను కాల్ చేసిన ఏం కావాలి స్వామి, కేసులు కూడా ఉండవు. దయచేసి స్పీకర్ సార్ సర్టిఫికెట్ తీసుకొని లోపల పంపించండి, వాళ్ళందరినీ సస్పెండ్ చేయండి, ఖచ్చితంగా మానసిక హాస్పిటల్ పంపించమని స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. బాగలేదు బాలకృష్ణ గారు చూడండి, ఆయన పద్ధతి ఎలా ఉందంటే నేను మేసాలు చెప్తాడు. మేసాలు సినిమా ఇదా, మేసాలు 1 కిలోమీటర్ పెంచావు, మా మీద మేసాలు తిప్పేదిలా. నాయన జరిగిన కూడా అన్యాయం. ఆ రోజు ఏం మాట్లాడాల, ఈ రోజు పట్టుకొచ్చి ఒక వీధి రౌడీలాగా ప్రవర్తిస్తారు. బాలకృష్ణ గారు దయచేసి ఇది పద్ధతి మార్చుకోకపోతే జనాలు కూడా మీద తిరగబడతారు. కాబట్టి ఎన్ని పోటు పొడిచినా చంద్రబాబు నాయుడు ఏం చేయలేనోడివి ఏడకు వచ్చేసి విజులు నేర్పెట్టేది మంచి పద్ధతి కాదని తెలియజేస్తున్నా. ఇంకొకటి, ఫ్లూటు జింక మీద ఊదమని ఆయన చెప్పాడు. సింహం జగన్ ముందు ఊతే బతుకుతారు. వాళ్ళు మనుషులేనా? ఫ్లూట్ ఆడు ఊదాలి, ఫ్లూటు జింకలు చంద్రబాబు నాయుడు జింక ఆడుకో, చేతిలో బాలకృష్ణకి బాగా ఊదే అలవాటు ఉంది. కాబట్టి వీళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలని కోరుకుంటా ఉన్నాను. హాస్పిటల్ కంపల్సరీ మీరు పంపించాలి సార్ వాళ్ళందరినీ. నిజంగా ఒక్కరన్నా చూడండి, ఒక్కరన్నా పద్ధతి గుండాలు ఉన్నారు చూడాడు. మీసాలు నాయుడు మీసాలు. కాబట్టి దయచేసి ఇటువంటి వాళ్ళ మటుకు ఈ అసెంబ్లీలో రానిదని చెప్తున్నా. అందరూ గంటలు పిచ్చొచ్చేస్తున్నారు అందరికి కూడా. ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మిమ్మల్ని చూసిన వెంటనే ముఖ్యంగా వీఆర్ ఆల్ మిస్సింగ్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష. ఆయన ఉంటే బాగుండేది, కొద్దిగా రసవత్తరంగా ఉండేది. మేము కూడా కొత్తగా వచ్చాం కాబట్టి హోరాహోరీగా ఉండేది. కానీ ఈరోజు ఎవరు లేకుండా వెలువడబడిపోతుంది. గెలిచిన వాళ్ళకు కూడా అవకాశం లేకుండా పని చేయకుండా ఇంట్లో కూర్చున్నారు అధ్యక్ష. కమింగ్ టు శ్రీకాళహస్తి అధ్యక్ష, హాస్పిటల్ శ్రీకాళహస్తిలో చాలా దయనీయమైన పరిస్థితిలో ఉంది. ఇంత ముందర 2014-19లో మరి నాన్నగారు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా డెవలప్ చేసి అక్కడ డయాలసిస్ సెంటర్ కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష. గడిచిన 5 సంవత్సరాల్లో ఆ డయాలసిస్ సెంటర్ని కక్ష మీద మూసేసి ఎక్కడ కూడా దాని లోపల ఒక డెవలప్మెంట్ లేదు, ఆక్సిజన్ సిలిండర్స్ కూడా లేని పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది అధ్యక్ష. చాలా దారుణమైన పరిస్థితి అధ్యక్ష. నిజంగానే ఆ పేదవాడు పోయి చూపించుకోవడానికి కూడా పోయినప్పుడు అక్కడ లంచాలు అడగడం, అక్కడ కనీసం శవం తీసుకోవాలన్నా కూడా పేదవాడు 10,000-5,000 డబ్బు కట్టే పరిస్థితి గడిచిన 5 సంవత్సరాలు ఉండింది అధ్యక్ష. దయచేసి మీ ద్వారా కోరుకుంటున్నాను దానికి మరి కొత్త డయాలసిస్ సెంటర్ ఇవ్వమని చెప్పి. ఇంకొక మాట అధ్యక్ష, SC, SC, BC హాస్టల్స్ మొన్న నేను విజిట్ చేస్తే అధ్యక్ష, దగ్గర చిన్న చిన్న పిల్లకాయలు అధ్యక్ష, వాళ్ళ వయసు 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఆడపిల్లలు అధ్యక్ష. దగ్గర 236 మంది ఒక హాస్టల్లో ఉంటే కనీసం 10 బాత్రూమ్ కూడా లేదు అధ్యక్ష. వాళ్ళకు ఉండేది కానీ 2-3 బాత్రూమ్స్ ఉన్నాయి. వాళ్ళు బయట పోవడం, పాపం వాళ్ళ చుట్టుపక్కల కాలేజీల తరఫున ఇబ్బంది పడడం, కాంపౌండ్ వాళ్ళు లేకుండా పోవడం, కనీసం దాన్ని మరమ్మతులు నోచుకొని నిజంగానే వాళ్ళు చాలా మా పిల్లలు ఎట్టుంటారో మరి మేము ఇంట్లో చూసుకుంటాం. అదే రకంగా వాళ్ళకి దయచేసి ఈ మంత్రిని కోరుతున్నాను, దయచేసి వాళ్ళకి మా దగ్గర 6 హాస్టళ్లు ఉన్నాయి, వాళ్ళకి దయచేసి ఏమేమి వసతులు ఇవ్వాలో అవన్నీ కూడా ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను. మరమ్మతులు ఎమ్మెల్యేలు కూడా చొరవ తీసుకుని చేసుకోవాలి. మేము 3 హాస్టల్ చేసాం, ఇంకో 4 హాస్టల్ ఉన్నాయి. వెంకటగిరి రామకృష్ణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మా నియోజకవర్గంలో సైదాపురం మండలం వెంకటాపురం అనే గ్రామంలో 1994లో